ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. ద్రాం దత్తాత్రేయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. గాయత్రీ పరాంబికాయ నమ. దుం దుర్గాయే నమ. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతే యక్షరాజాయ ధనధాన్యాది సమృద్ధిం దేవి దాపయ దాపయ స్వాహ. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ అనంతైశ్వర్యప్రదాయకరాయ వేదాత్మనే సకల శత్రువినాశకరాయ ధనధాన్యాధిపతే అనంతైశ్వర్యం కురు కురు స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గ్రహాల యొక్క సంచారం మేరకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు చెప్పే విషయం ఏంటిదంటే, ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి కరుణా కటాక్షాలు కలగాలన్నా, ఆర్థికంగా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఆకస్మిక ధనయోగం కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంటాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా మీకంతా కూడా మంచి పరిష్కారాలు చెప్తాం. తద్వారా మీ గృహంలో అంతా కూడా సకల నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ చేయడానికి పరిష్కారం అంతా కూడా ఉపయోగపడుతుంది. తద్వారా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆవాహనం చేసుకోవాలంటే, మహాలక్ష్మీదేవిని అంతా కూడా గృహంలో వచ్చే విధంగా చేసుకోవాలంటే, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండే విధంగా చేసుకోవాలంటే గృహం అంతా కూడా శుచిగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ అనేది నివారణ చేసుకోవడానికి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉప్పుతోటి ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోవడం. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మూలల్లో అంతా కూడా ఈశాన్య దిగ్భాగం దగ్గర నుంచి తర్వాత ఉత్తర దిగ్భాగం, తూర్పు దిగ్భాగం, నైరుతి కానీ వాయువ్య మూలలో కానీ ఒక గాజు పాత్రలంతా కూడా ఉప్పు తీసుకొని, రాక్ సాల్ట్ అంతా కూడా తీసుకొని, రాళ్ళుప్పునంతా కూడా తీసుకొని ఒక 2 దోసెట్లు అంతా కూడా వేసి, దాంట్లో లవంగాలు మరియు మిరియాలు, తెల్ల ఆవాలు అన్నీ కూడా వేసి 4 రూపాయి కాయిన్స్ అంతా వేసి ఈ యొక్క మూలల్లో అంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో మరియు తూర్పు దిగ్భాగంలో ఉంచడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. మిగతా మూలల్లో అంతా కూడా మామూలుగా రాళ్ళుప్పు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. గాజు పాత్ర వాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. స్టీల్ పాత్ర వాడకూడదు. దీనికంతా కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పచ్చని చెట్లంతా కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కలమంద వృక్షాన్నంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో పెంచుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి ఆవాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహద్వారం దగ్గర అంతా కూడా పసుపుతో అలంకరణ చేయడం వల్ల, ప్రతినిత్యం కూడా పసుపుతో అలంకరణ చేయడం వల్ల మంచి రంగవల్లులతోటి, ముగ్గులతోటి అలంకరణ చేసుకొని మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఈ యొక్క పూజలంతా కూడా మంచిగా ఉపయోగపడతాయి. ప్రతినిత్యం కూడా శుచిగా అయిన తర్వాత గడపకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి అక్కడంతా కూడా శ్రీం అనేది రాసి ఓంకారం కానీ శ్రీంకారం కానీ రాయడం వల్ల, గడప మీద అంతా కూడా రాయడం వల్ల మహాలక్ష్మీదేవి ఇంటికి రావడానికి, ఆహ్వానం చేసుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గడపకంతా కూడా శుచిగా చేస్తుంటారో, ప్రతినిత్యం కూడా శుచిగా ఉండే విధంగా చేస్తుంటారు, పసుపుతో అలంకరణ చేస్తుంటారు, పూలతోటి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేస్తుంటారు, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, ఆకస్మిక ధనయోగ ధర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గృహద్వారం అని చెప్పేసి అంటారు, లక్ష్మీ ద్వారం అంటారు. దీన్నంతా కూడా ఈ యొక్క సింహద్వారం దగ్గర అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవాహన కోసం అంతా కూడా సింహద్వారం దగ్గర ద్వారలక్ష్మీదేవి పూజ అంతా కూడా నిత్యం ఆచరించడం, ప్రతి అమావాస్యకి ద్వారలక్ష్మీదేవి దగ్గర ఈ యొక్క కూష్మాండ బలినంతా కూడా చేయడం, ప్రతి అమావాస్య రోజున కూష్మాండ బలి అనేది గుమ్మడికాయనంతా కూడా బలి చేయడం అనేది మంచి ఫలితాలు పొందుతుంది. వాస్తు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరియు నిమ్మకాయలతో దీపారాధన చేయడం. ప్రధానంగా చూసుకుంటే నిమ్మకాయలంతా కూడా మంచి నిమ్మకాయలంతా కూడా తీసుకొని దాన్ని రెండుగా కోసి ఒక పసుపు కుంకుమ గంధంతో దాన్నంతా కూడా పసుపు కుంకుమ అద్దేసిన తర్వాత కుడి చేతిని ఎడం వైపుగా, ఎడం చేతిని కుడి వైపుగా అంతా కూడా పెట్టడం, అక్కడ కర్పూరంతో వెలిగించడం. ఎంత పెట్టిన తర్వాత నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగించాలన్నమాట. తద్వారా మీ ఇంట్లో ఉండే వాస్తు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఉప్పునంతా కూడా సింహద్వారం దగ్గర 2 గుప్పెట్లు కానీ 4 గుప్పెట్లు కానీ
ఉప్పునంతా కూడా సింహద్వారం దగ్గర పోసి 2 వైపులుగా పోసి అక్కడ దీపారాధన చేయడం వల్ల కూడా నకారాత్మక శక్తి అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు పరిష్కార శాస్త్రంలో ప్రకారంగా మనకంతా కూడా కలశ స్థాపన అని చెప్పేసి అంటారు. ఒక రాగి కలశాన్ని అంతా కూడా తీసుకొని రాగి కలశంలో అంతా కూడా జలాన్ని నింపి ఆ జలమంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో శివస్వరూపంగా, ఈశాన్య దిగ్భాగంలో పరమేశ్వరుడి అంతా కూడా స్థాపన చేసుకునే విధంగా మీ ఇంటి గృహంలో అంతా కూడా ఎక్కడైతే దేవుడి గది ఉంటుందో ఈశాన్య దిగ్భాగంలో అంతా కూడా రాగి కలశంలో మంచి శుద్ధమైన జలాన్నంతా కూడా గంగాజలం కానీ వేసి దాంట్లో చిటికెడు గంధము, తర్వాత ఈ యొక్క రోజ్ వాటర్ కానీ వేసి దాంట్లో పుష్పాన్ని వేసి చిటికెడు గంధము, పసుపు, కుంకుమ అంతా కూడా వేసి దాంట్లో అంతా కూడా ఒక 4 రూపాయి కాయిన్స్ అంతా కూడా వేసి దాంట్లో లవంగాలు వేయాలట. తద్వారా ఈ యొక్క మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి, ఆకస్మిక ధనయోగ ధర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి, మల్లెపూలతో కానీ కనకదార స్తోత్రం చదువుకుంటూ మహాలక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, మీ గృహంలో అంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఈ పరిష్కారం అంతా కూడా అందరికీ వర్తిస్తుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చూసుకుంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు లగ్న చక్ర ప్రకారంగా శుక్రుడు లక్ష్మీకారకుడు అవుతాడు. లగ్న చక్రంలో ప్రకారంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానములంతా కూడా లక్ష్మీకారకంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా అనుకూలిస్తుంది జాతకరీత్యా అంతా కూడా పరిష్కారం చెప్తాం. తద్వారా మీరంతా కూడా మంచి పరిష్కారం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కలబంద వృక్షాన్నంతా కూడా చూసుకొని దాన్నంతా కూడా కూష్మాండ స్థలంలో ప్రధానంగా గుమ్మడికాయనంతా కూడా కట్టుకుంటారు కదా. గుమ్మడికాయని కట్టడం వల్ల కూడా, గుమ్మడికాయ ఎందుకు కడతారంటే ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని కానీ కట్టడం వల్ల ఈ యొక్క ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ అవ్వడానికి, మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ నివారణ అవుతేనే మీ ఇంట్లోకి అంతా కూడా మంచి దైవికమైన శక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వాస్తు దోషాలు ఉన్నాయా లేదా, గృహంలో ఏమైనా మనశ్శాంతి లేదా, ఆర్థిక ఇబ్బందులతో తరచుగా ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ చూసుకుంటే ఈ కారణాలంతా కూడా చూసుకుంటే మీ ఇంటినంతా కూడా వాస్తు సిద్ధాంతాలతోటి మీరంతా కూడా చూపించుకొని వాస్తు నివారణ పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కూష్మాండం అనేది గోళాకారంలో ఉంటుంది. ఆ కూష్మాండానికి దివ్యమైన శక్తి ఉంటుందన్నమాట. ప్రధానంగా దివ్యమైన శక్తి ఏంటిదంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలాల్లో అంతా కూడా ఎక్కువ కాలం నిలువగా ఉండేది, మంచిగా ఉండేది, అంటే పండు కులిపోకుండా ఉండేది అంతా కూడా చూసుకుంటే ఒక నెల రోజుల పాటు కానీ 6 నెలల పాటు కానీ మంచిగా కూష్మాండానికి, తెలుగు మడకాయానికి అంతా కూడా స్థిరంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మంచిగా ఉంటుంది. దీంట్లో అంతా కూడా మంచి దైవికమైన శక్తి ఉంటుంది. మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అంటే దీన్ని నకారాత్మక శక్తి నివారణ కోసం అంతా కూడా మంచి పదార్థంగా చెప్పడం జరుగుతుంది. దైవికమైన శక్తి ఉంటుంది. చెడు దృష్టినంతా కూడా నివారణ చేస్తుంది. నరఘోషణంతా కూడా నివారణ చేస్తుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వట్టి వేరుతో చేసిన గణపతి చిత్రపటాన్నంతా కూడా మనకి పూజా సామాగ్రిలో అంతా కూడా అమ్ముతూ ఉంటారు. వట్టి వేరుతో చేసిన గణపతి యొక్క మూర్తినంతా కూడా పెట్టుకోవడం కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహద్వారం దగ్గర కీర్తిముఖుడు ఈ యొక్క రూపునంతా కూడా ఈ యొక్క సింహద్వారం దగ్గర తగిలించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గుర్రపు నాడనంతా కూడా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సింహద్వారం దగ్గర ఈ యొక్క దీపారాధన చేయడం తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా సింహద్వారానికి అంతా కూడా పసుపు కుంకుమతోటి అంతా కూడా అలంకరణ చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ఆవాహన అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గృహంలో కూడా ఈ యొక్క తమలపాకు వృక్షాన్నంతా కూడా పెంచడం వల్ల కూడా ఆర్థికంగా కష్టాలంతా కూడా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరియు లాఫింగ్ బుద్ధానంతా కూడా పెట్టుకుంటారు. ఇదంతా కూడా చైనీస్ వాళ్ళది. ప్రధానంగా లాఫింగ్ బుద్ధానంతా కూడా వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వల్ల కూడా మనిషి అంతా కూడా ఆనందంగా ఉండడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరూ కూడా చేస్తున్నారు. కానీ మనమంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో కానీ, తూర్పు దిగ్భాగంలో కానీ, మరియు పడమర దిగ్భాగంలో కానీ ఈ యొక్క చిత్రపటాన్నంత కానీ దీంట్లో యంత్రాన్ని అంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకొని దాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
మీ ఈ ఏ గృహం అంతా కూడా మీకు ప్రధానంగా యోగకరంగా ఉంటుంది, వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అనేది మీ జాతకరీత్యా ఈ యొక్క పేరు బలం ప్రకారంగా అంతా కూడా గృహాన్నంతా కూడా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వాస్తు దోష నివారణార్థం మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు కార్యసిద్ధి కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క తెల్ల ఆవాలు, మిరియాలంతా కూడా తీసుకొని కార్యసిద్ధి కావాలని చెప్పేసి ఆ మహాగణపతిని తలుచుకొని మీ చుట్టూరా అంతా కూడా తిప్పుకొని ఆ వెళ్ళే ప్రాంతం దగ్గర అంతా కూడా పడేయడం వల్ల మీకు అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి తామర పూలతో, రోజా పూలతోటి, మల్లెపూలతో నిత్యం అర్చించడం వల్ల మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా బొబ్బర్లను నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయడం వల్ల కూడా బొబ్బర్లు, శనగలు, ఉలువలు అన్నీ కూడా నానబెట్టి తరచుగా గోమాతకంతా కూడా నివేదన చేయడం వల్ల అదృష్టి యోగం సిద్ధిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ధనప్రాప్తి కలగడానికి మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలుగా అంతా కూడా తరచుగా పరిష్కారం ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల కూడా ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితం జీవించడానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల ఐశ్వర్య ప్రాప్తి, రాజ్య సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమ, ద్రాం దత్తాత్రేయ నమ, శ్రీ మహాలక్ష్మీదేవియే నమ. మేషరాశి జాతకులకి ప్రధానంగా మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఈ గ్రహాలంతా కూడా కారణమవుతాయి. విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషలగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, రాశి తెలుసుకుంటే కనుక రాశిని చూసుకోండి. మేషరాశి, మేషలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానం కేంద్రంగా లక్ష్మీ స్థానాలు అని చెప్పేసి అంటారు. దీన్నంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా ఈ గ్రహదేవతల అనుగ్రహం కావాలి. రాష్ట్రాధిపతులు అంటే ప్రధానంగా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశాధిపతి అంతా కూడా జాతకరీత్యా యోగకరంగా ఉండాలి. లగ్నాధిపతి కూడా మంచి ఫలితాలు ఇస్తే కనుక ఆకస్మికంగా ధనాదాయం పెరుగుతుంది. మీకంతా కూడా ప్రధానంగా శుక్రుడు, బృహస్పతి మరియు అంగారకుడు మరియు ఇక్కడ చూసుకుంటే అష్టమాధిపతి అయిన మీకంతా కూడా ఈ యొక్క అంగారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే. మరియు నవమాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి. దశమాధిపతి అయిన మీకు శనీశ్వరుడు అత్యంత యోగకరంగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శుక్రుడు యోగకరంగా ఉంటే కనుక ధనాదాయం పెరుగుతుంది. కలత్రకారకుడైన శుక్రుడు అంతా కూడా సప్తమాధిపతి అవుతాడు. కావున వివాహాది శుభకార్యాల్లో మీకంతా కూడా అత్యంత యోగకరంగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీతంగా వివాహమైన తర్వాత వచ్చిన ఈ యొక్క భాగస్వామితోటి మీకంతా కూడా మంచి జాతకరాలుగా వచ్చిందంటే కనుక మీకు అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. భాగస్వామి యొక్క జాతక ప్రభావం అంతా కూడా మీకు జాతకరీత్యా ఉంటుంది. కావున ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి శ్రీ సూక్త విధానంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి మరియు రాహు గ్రహానికి అంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి, మంచి వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సింహద్వారానికి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేయడం, దీపారాధన చేయడం, ఈ యొక్క ఉప్పు దీపానంతా కూడా వెలిగించడం రావి చెట్టు, వేప చెట్టు దగ్గర కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, మహాలక్ష్మీదేవి దేవాలయంలో కానీ, అక్కడ మహాలక్ష్మీదేవి అష్టకాన్ని కానీ, సహస్రనామాన్ని కానీ చదువుకోవడం వల్ల ఆర్థికంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇంట్లో నకారాత్మక శక్తి నివారణ కోసం ప్రతినిత్యం కూడా ఉప్పునంతా కూడా వాడడం వల్ల ప్రతి 3 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. గాజు పాత్రలంతా కూడా ఉప్పును తీసుకొని ప్రతి ఒక్క దిక్కుల్లో అంతా కూడా పెట్టడం, మరియు 3 రోజుల తర్వాత మళ్ళీ మార్చి మళ్ళీ కొత్త ఉప్పునంతా కూడా పెట్టడం, దాంట్లో 4 రూపాయి కాసులు, తర్వాత లవంగాలు, మిరియాలంతా కూడా పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వృక్షాలని పెంచడం, మంచి మొక్కల్ని పెంచడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కలబంద మొక్కనంతా కూడా సింహద్వారాన్ని కలిగించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. తద్వారా మీరంతా కూడా వేర్లని పైకి వచ్చే విధంగా, ఆకులంతా కూడా కిందకు వచ్చే విధంగా మంచి ఫలితాలు వస్తాయి. మామిడి బండ అంటే ఇంట్లో అంతా కూడా చూసుకుంటే మనకి
పచ్చటి తోరణాలంతా కూడా కడుతూ ఉంటారు. పచ్చటి తోరణాలు కట్టడం వల్ల కూడా ధనాకర్షణ పెరుగుతుంది. నకారాత్మక శక్తి నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దిష్టి దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దిష్టి దోష నివారణ మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మామిడాకుల్ని కట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తద్వారా గృహంలో మామిడాకులంతా కూడా కడుతూ ఉండడం వల్ల శుభకార్యాలు నెరవేరుతుంటాయి. గృహయోగం సిద్ధిస్తుంది. మంచి వాహన యోగం సిద్ధిస్తుంది. మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి జాతకరీత్యా ఈ గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం ఉండాలి, బృహస్పతి అనుగ్రహం ఉండాలి, జాతకరీత్యా యోగకరమైన జీవితం ఉండాలి. తద్వారా మీకంతా కూడా వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ దేవాలయంలో అఖండ దీపారాధన చేయడం, అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, జాతకరీత్యా మీకంతా కూడా దోష నివారణార్థం ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేస్తూ ఉంటే కనుక మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానాన్ని బ్రాహ్మణత్వంకంతా కూడా అమావాస్య వేళలో ఆరాధన చేయడం వల్ల, దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క అమావాస్య వేళల్లో అంతా కూడా ఆరాధన చేయడం, పౌర్ణమి వేళల్లో కూడా ఆరాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ఈ పరిష్కారాలు కూడా మీరు ఆచరించడం వల్ల, ప్రధానంగా పరిష్కారాలంతా కూడా అందరూ ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తధ్యాన ప్రీతమానసాయ నమః. ప్రధానంగా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క పెరుగన్నాన్నంతా కూడా నివేదన చేయడం వల్ల, ప్రతినిత్యం కూడా పెరుగన్నాన్ని నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం, ప్రతి అమావాస్య వేళలో దానం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గృహంలో వాస్తు దోష నివారణార్థం మీరంతా కూడా పూజలు ఆర్చించడం వల్ల నకారాత్మక శక్తి నివారణ అవుతుంది. తద్వారా నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడుతూ ఉంటారు. తద్వారా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో ఇబ్బందులు జరుగుతున్నా, ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నా, తరచుగా రోగాలతో బాధపడుతున్నా, దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో బాధపడుతున్నా ఈ గ్రహాలంతా కూడా కారణమవుతుంటాయి. ఈ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి ఆరాధన చేయడం కానీ, ప్రధానంగా శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అఖండమైన ఐశ్వర్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నమాని జపాన్ని ఆచరించండి. అఖండమైన కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః.